చెప్పండి. కన్నెపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్ బృందం వెళ్లి మరి పరామర్శించారు. అంటే సందర్శించారు. ఇకపై అంటే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్లే సముద్రంలోకెళ్ళి చేరుతుందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ అనటోడు, హరీష్ రావు అనటోడు, కేసీఆర్ వాళ్ళకు మతి స్థిమితం లేదు. వానికి అవగాహన లేనటువంటి లుచ్చా నా కొడుకులు. ఒక మాటలు చెప్పాలంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 1,38,000 అంచనున్న 1,38,000 కోట్ల అంచనున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,50,000 కోట్లకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గవర్నమెంట్ కట్టింది. కేసీఆర్ కట్టింది ఆనాడు. ఇంజనీర్ నేనే, మొత్తం అధికారి నేనే, కాల కర్మ క్రియ అంతా నేనే అని చెప్పి చీఫ్ ఇంజనీర్ని పక్కకు పెట్టి, నీటిపారుదల శాఖ వాళ్ళని పక్కకు పెట్టి, మొత్తం A to Z నేనే అని కేసీఆర్ గొప్పలు చెప్పుకొని గప్పాలు కొట్టి ప్రాజెక్టును 38,000 కోట్లకున్న అంచనను 1,50,000 కోట్ల అంచనకు చేర్చి ఆ ప్రాజెక్టును కట్టినప్పుడు మరి కట్టినాక 3 ఏళ్ళకు కూలిపోయింది. ఎవరి గవర్నమెంట్లో? కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కూలిపోయింది అది కాళేశ్వరం ప్రాజెక్టు. అవునా? రెండోది, ఇది కూలిపోయిన తర్వాత అప్పుడు మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటికే అంతకుముందే అది కూలిపోయింది. దాన్ని పరిశీలించడం కోసం, కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడం కోసం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వచ్చి మొత్తం దాన్ని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సుందిల్లా, అదేవిధంగా అన్నారం, కన్నెపల్లి వీటిని పరిశీలించారు. అన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలించి దీనిలో కన్నెపల్లి డ్యామును నింపకండి, ఒకవేళ నింపినట్టయితే సుందిల్లా, అన్నారం అవి మొత్తం ఆ డ్యాములన్నీ కూలిపోతాయి, 44 గ్రామాలు కొట్టుకపోతాయి, అదేవిధంగా భద్రాచలం రామాలయం కూడా మునిగిపోతుంది, దీనికి ప్రమాదం పొంచి ఉన్నది, మీరు ఇప్పుడు దీన్ని ఏం ముట్టకూకండి అని చెప్పి అధికారపూర్వకంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అందరూ దాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా తీసుకొని వాళ్ళు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్గా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఎక్కడన్నా మీరు కన్నెపల్లి అది దాన్ని నింపితే, కన్నెపల్లి ఆ డ్యామ్ నింపితే అది ఈ 3 బ్యారేజీలు కూలిపోతాయి. ఆ బ్యారేజీ గట్టి కన్నెపల్లి బ్యారేజీ గట్టి నింపారు అనుకో, మీరు కన్నెపల్లి బ్యారేజీ నింపితే సుందిల్లా, అదేవిధంగా అన్నారం మొత్తం బ్యారేజీలు కూలిపోయి 44 గ్రామాలు కొట్టుకపోతాయి. అంటే 44 గ్రామాల ప్రజలందరూ కూడా కొట్టుకపోతారు. భద్రాచలం దేవాలయం కూడా మునిగిపోతుందని అధికారులు అధికారపూర్వకంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిందని బేఖతరు చేసి కన్నెపల్లి పంప్ హౌస్, కన్నెపల్లి బ్యారేజీ నింపితే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పడం కూడా నింపినామనుకో, 44 గ్రామాల ప్రజలు కొట్టుకపోయి వాళ్ళు అందులో కొట్టుకపోయి చనిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? కేటీఆర్ ఒరే రుచ్చా నా కొడుక, ఇది ఆలోచన చేయాలి కదా. ప్రజల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి అని 18 గంటలు వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు. ఇది ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వము
ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి ఉంది. మీరు ఎవడో శాస్త్రం చెప్పిన సంసార సంధిలో పంటినట్ట ఎవరో పోయి రక్షెక్కిందట. అరే మీరే ఆ ప్రాజెక్టు కట్టింది మీరే, అప్పుడు కూలిపోయింది మీ గవర్నమెంట్లో కూలిపోయింది, అది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. మళ్ళీ మీరు దాన్ని వేసుకొని ఎమ్మెల్యేలు అందరూ వేసుకొని మొత్తం టీఆర్ఎస్ మాఫియాని వేసుకొని పోయి కన్నెపల్లి ఇక్కడ ఇది మొత్తం మేము ఆ నీళ్లు బ్యారేజ్ నింపాలి, బ్యారేజ్ విడుదల చేస్తే రైతులు బాగుపడతారు. రైతుల మీద ప్రేమ ఉన్నది. లుచ్చానా కొడుకులారా మీకు కేటీఆర్? ఒరే లుచ్చానా కొడుక, మీరు రైతులను ప్రజలను బడ్డీ పెట్టే ప్లాన్ చేయకండి. మీకు రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చెయ్యరు మీరు. ప్రాజెక్టు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం దాని అంచనా అంతా 38,000 కోట్లు. అటువంటిది 1,50,000 కోట్లకు పెంచి మొత్తం దోపిడీ చేసిండ్రు లుచ్చానా కొడుకులారా. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం మింగేసింది. ఇంకా మీరు నీతులు చెప్తున్నారు. కన్నెపల్లి బ్యారేజ్ నింపండి అంటే నింపితే ఏమని బదనాం చేద్దామని చూస్తున్నామంటే నీ కుట్రతంత్రం రే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీ కుట్రలు, మీ దొర తనం కుట్రలు అంతా తెలంగాణ ప్రజలకు తెలుసురా భయ్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ఏ టు జెడ్ మీ చరిత్ర మొత్తం తెలుసు. మీరు ఎన్ని కథలు వెళ్ళినా, ఎన్ని జిమ్మిక్లు చేసినా ప్రభుత్వం భయపడే పరిస్థితి ఉండదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపడే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు కూడా నమ్మరు, రైతులు కూడా నమ్మరు అని చెప్తున్నా. మీరు కథంతా మీరు నడిపి ప్రాజెక్టును కూలిపోయేటట్టు చేసి నాణ్యత లేని కట్టడాలు కట్టి, ప్రాజెక్టు నాణ్యత లేని కట్టడాలు కట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లేదు అట్లా కట్టి అది కూలిపోయేటట్టు చేసి 3 ఏళ్లలో ప్రాజెక్టులు కూలిపోతాయిరా. భారతదేశం మొత్తము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి వెళ్ళిన దాకా అనేక ప్రాజెక్టులు మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టేది. ఎక్కడ నెహ్రూ గారు అప్పటి నుండి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు కట్టారు. ఎక్కడైనా కూలిపోయినాయా? ఇక్కడ కూడా కొన్ని నిజం కట్టినవి ఉన్నాయి, అది కూలిపోయినాయా? మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినాయి ప్రాజెక్టులు ఎక్కడైనా ఒక్కటి కూలిపోయినట్టు చూపించు. 3 ఏళ్ళల్లో మీరు గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉండి 3 ఏళ్ళల్లో మీరు ప్రాజెక్టు కట్టి 3 ఏళ్ళలోనే మళ్ళీ మీరు కట్టిన టైంలో మళ్ళీ కూలిపోయింది. అప్పుడు మీకు ఇంజనీర్లు, రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ సలహాలు తీసుకోలేదు, కేంద్ర జనవనరుల శాఖ అధికారుల సలహాలు తీసుకోలేదు, పోనీ నీవు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సలహాలు కూడా తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మొత్తం 1,00,000 కోట్లు దోసుకున్న లక్ష్యంతో ఆ ప్రాజెక్టుని కట్టారు. అందుకోసం వీళ్ళందరూ లెక్కలకు తీసుకోలేను. కేసీఆర్ ఆనాడు అంత దోపిడీ చేసి ఇవాళ మేము మొత్తం అక్కడ బ్యారేజ్ నింపండి, బ్యారేజ్ నింపితే నీకేంద్ర నీకు బాధ్యత ఉన్నదిరా. తెలంగాణ ప్రజలకు 99% ఉన్న ప్రజలు ఇక్కడ కుట్టుకపోతుంది సత్యంది. మీ దొర కుటుంబం సేఫ్టీగా ఉంటే సరిపోయాయి. లుచ్చానా కొడుక ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. నీ కుట్ర కుతంత్రాలు, నీ విషపూర్తమైనటువంటి దొర ఆలోచనలు తెలియక కాదు, అహంకారం మీకు బాగుంది. మేము దొరలము అనే అహంకారం ఉంది. నా కొడుక మా ముఖ్యమంత్రి గారికి మీ చరిత్ర మొత్తం తెలుసు. తెలంగాణ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలు అందరికీ కూడా తెలుసు మీ చరిత్ర. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వదిలేసే ప్రసక్తే లేదు. ప్రజలు మిమ్మల్ని ఏనాడు కూడా మేమేమో అధికారులు కష్టమని అనుకుంటారు, పగటి కళలుగా మిగిలిపోతాయి. ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ముందు దళితులు నమ్మరు, ఆదివాసీలు నమ్మరు, గిరిజనులు నమ్మరు, అదేవిధంగా మైనార్టీలు నమ్మరు, బీసీలు నమ్మరు, రెడ్లు నమ్మరు. మీ దొర కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు తెలంగాణలో ఎవరు లేరు. నా కొడుకులారా మీరంతా ఇంత దోపిడీ చేయలే. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసిండ్రు. మళ్ళీ మీరు నీతులు చెప్తున్నారు, మళ్ళీ మేము నీతులు చెప్తున్నాం. నేను ఒకటి అడుగుతా, బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్ అరే లుచ్చానా కొడుక, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు? రైతు బంధు పేరు మీద ఎంతమంది రైతులకు బెనిఫిట్ అయింది? రైతు బంధు అనేది తీసుకొచ్చిందే 100 ఎకరాలు ఉన్నారు, 1000 ఎకరాలు ఉన్నారు, 500 ఎకరాలు ఉన్నకి బెనిఫిట్ చేయడానికి రైతు బంధు తీసుకొచ్చారు. వాస్తవానికి రైతులు మొత్తం మీ రైతు బంధు మూలంగా రైతు సాగు చేసిన భూమి అంతా తెలంగాణ మొత్తంలో 30% రైతులే సాగు చేసినటువంటి రైతులు ఉన్నారు. 30% నిజమైన రైతులకు రైతు బంధు ఉపయోగపడ్డది. కానీ 70%
రైతు బంధు పేరు మీద 70% బడాబాబులకు 50 ఎకరం ఉన్నోనికి, 100 ఎకరాలు ఉన్నోనికి, 200 ఎకరాలు ఉన్నోనికి, 500 ఎకరాలు ఉన్నోనికి, 1000 ఎకరం ఉన్నోనికి, వ్యవసాయం చేయనటువంటి వాడికి, వ్యవసాయం అంటే తెలియనటువంటి వాళ్లకు రైతు బంధు వేసిండ్రు మీరు. అది ప్రభుత్వ సొమ్మే కదా, తెలంగాణ ప్రజల సొమ్మే కదా. అంటే ఆ పద్ధతులు దోపిడీ చేసిండ్రు. దోపిడీ చేసి వాళ్ళకి పెట్టి మీరు బెనిఫిట్ అయ్యింది తప్ప రైతాంగాన్ని కొరికింది ఏంది? 30% రైతులకు బెనిఫిట్ అయింది అంతే. 70% తెలంగాణలో 70% దున్నే అసలు సాగు లేనటువంటి భూములకు మీరు రైతు బంధు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? ఆ రైతు బంధు కూడా ఎవరికి? మెజారిటీ పీపుల్ దొరలే ఉన్నారు దాంట్లో. ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 500 ఎకరాలు, 300 ఎకరాలు, 1000 ఎకరం. అటువంటి వాళ్ళకు రైతు బంధుతోని వాళ్ళకు మొత్తం దోషిపెట్టిరు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును, రాష్ట్ర ప్రజల సొమ్మును. లుచ్చానా కొడుకులరా మీరు నీతులు చెప్తున్నారా? ఏమైనా మరి మీరు హామీలు ఇచ్చారు. కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అరే మీరు హరీష్ రావు మీరందరూ హామీలు ఇచ్చారు తెలంగాణ ప్రజలకు. ఏమైంది హామీలు? నీళ్లు నిధులు అన్నారు. ఇంటికో ఉద్యోగం అని ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం 10 ఏళ్ళలో ఎవరికైనా ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? నీళ్ళు అన్నారు, ఇచ్చారా? నిధులు అన్నారు, ఇచ్చారా? మరి దళితులకు ప్రతి నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తారని మీరే అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇచ్చారా? ఇప్పటికి చెప్పండి ప్రజలకు. లుచ్చానా కొడుకు అవన్నీ మీరు చెప్పిన మాటలే నేను మాట్లాడి, నేను సొంతంగా మాట్లాడేది ఏం లేదు ఇక్కడ. లుచ్చానా కొడుకులారా, అందుకోసమే తెలంగాణ ప్రజలు నమ్మరు. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే ఏదో తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటారు. అరే నీ టీఆర్ఎస్ కార్యకర్తలను నీ ఎమ్మెల్యేలు కాపాడుకోవడం కోసము నువ్వు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు. కానీ తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని ఎన్నడో ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించి తరిమేసే రోజులు కూడా దగ్గర పడతాయి. అది గుర్తుపెట్టుకో. ఇది ప్రజా పరిపాలన నడుస్తుంది. 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారిని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అట్లనే మాట్లాడితే కేటీఆర్ నీ సంగతి చూడక తప్పదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మొత్తం ప్రజలను రెచ్చగొడితే అనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే కాలం కాదు, 70 ఏళ్ళ కిందట 80 ఏళ్ళ కిందట రాజ్యం నడిపించినట్టు కాదు. అర్థమైందా? ఇప్పుడు బాగా ఆలోచనలు ఉన్నాయి. దళితులు కూడా చాలా తెలివికల్లోళ్ళు, ఆదివాసులు గిరిజనులు అంతా తెలివికల్లోళ్ళు. నువ్వు అనుకోకు అట్లా. బీసీలందరూ కూడా తెలివి. 99% ఉన్న ప్రజలను నువ్వు రెచ్చగొట్టాలి, ఏందో చెయ్యాలనుకుంటే ఆ ప్రజలే దొరల గురించి తెలుసు. 100 ఏళ్ళ నుంచి దొరల గురించి తెలంగాణలో మొత్తం ప్రజలకు తెలుసు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మీ దొరరాజ్యం రావాలనుకుంటున్నారు. ఆ రాజ్యాన్ని కూల్స్తారు ఖచ్చితంగా. ఆ రాజ్యాన్ని రానియరు. ఇంకా 100 ఏళ్ళైనా దొరరాజ్యాన్ని రానియకుండానే చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తెలంగాణ ప్రజలు. అది గుర్తుకు పెట్టుకోమని చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాకపోతే కేసీఆర్కి అప్పచెప్పాలని కేటీఆర్ చెప్తున్నారు. ఎవడు? కేటీఆర్ అంటాడు, అరే లుచ్చానా కొడుకులారా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. రాష్ట్రం మొత్తం 10 ఏళ్ళు 3 లక్షల కోట్లు దోసుకొని ఇతర దేశాలలో పెట్టుబడి పెట్టొచ్చిండు కేటీఆర్ అంటాడు. హరీష్ రావు అంటాడు సింగపూర్లో పెట్టిండు. కేటీఆర్ అంటాడు దుబాయ్లో పెట్టిండు, లండన్లో పెట్టిండు, అమెరికాలో పెట్టిండు. మొత్తం 3 లక్షల కోట్లు ఇతర దేశాల్లో పెట్టొచ్చిండు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ బీనాం పేరు మీద, హరీష్ రావు బీనాం పేరు మీద, కేటీఆర్ బీనాం పేర్ల మీద పెట్టుకున్నారు. అంటే ఇంకోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసి మొత్తం ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అందరిని తొక్కేసి మొత్తం ఈ దొరరాజ్యాన్ని నడిపించాలి, ఈ దేశాన్ని మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేయాలనే ఆలోచనతో ఆ కేసీఆర్ దొరను, కేటీఆర్ దొర, హరీష్ రావు దొరలు కుట్రకుతంత్రాలు చేస్తున్నారు. కానీ అది తెలంగాణ ప్రజలు నమ్మరు, నమ్మజాలరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. అంటే మా పర్యటనను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడింది, అందుకే పోలీసులు పెట్టి అడ్డుపడ్డారని చెప్తున్నారు. నేను నీకు ఆయనతో మా ముఖ్యమంత్రి గారు మంచోళ్ళు కాబట్టి నిన్ను హైదరాబాదు ఇక్కడి నుంచి దాటనిచ్చారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పిసిసి అధ్యక్షుడిని, మా కాంగ్రెస్ నా కార్యకర్తలు, నాయకులను ఎక్కడి స్టార్ట్ అయిందో అక్కడిని అరెస్ట్ చేసి నిర్బంధించి కేసులు పెట్టారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులను అణిచివేశారు, కేసులు పెట్టారు. ఆదివాసులను అణిచివేశారు, కేసులు పెట్టారు. గిరిజనులను అణిచివేశారు, కేసులు పెట్టారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను అణిచివేశారు, కేసులు పెట్టారు. బీసీలను అణిచివేశారు, కేసులు పెట్టారు.
మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరి మీద కూడా ఉక్కుపాదం మోపారు. అది ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇది మర్చిపోలే తెలంగాణ ప్రజలు. దళితులను చంపేశారు, బీసీలకు న్యాయం జరగలే చంపేశారు, ఆదివాసులకు గిరిజనులను అణిచివేశారు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి మొదలు, ఎందుకంటే ఇవన్నీ మర్చిపోలేదు. ఎప్పుడు ప్రజలు మర్చిపోయింది అనుకుంటున్నారు, మర్చిపోలేదు. అది ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి మరీ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని రాకుండా చూసుకోవలసిన బాధ్యత తెలంగాణ 100% ప్రజల మీద ఉంది అని చెప్తున్నా. ఆ ప్రజలే చూసుకుంటారు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నువ్వు ఎన్ని రంగులు మార్చినా, 100 కోట్లు సంపాదించావు, 100 కోట్లు సంపాదించావు. ఇంకొక 50 ఎలక్షన్లు కొట్లాడే డబ్బు ఉంది కేసీఆర్ అంటూ దగ్గర, కేటీఆర్ అంటూ హరీష్ రావు దగ్గర. ఇంకా 50 ఎలక్షన్లు కొట్టి అంత డబ్బు సంపాదించారు తెలంగాణ ప్రజలను దోషి, రాష్ట్రాన్ని దోషి. అంత డబ్బు మన దగ్గర ఉంది, అంత అహంకారంతోనే, అందుకోసమే 100-200 కార్లు వేసుకొని మొత్తం అంగం మీద పోతున్నాడు వాడు. మొత్తం డబ్బు వాడు నెలకు సోషల్ మీడియాలో, మీ సోషల్ మీడియా నడపడానికి దాదాపు నెలకు 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. నెలకు 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అటువంటి అంటే అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించారు, ప్రజలు దోశారు, రాష్ట్రం నుండి సంపదను కొల్లగొట్టారు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని నడిపించారు. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజల నిర్ణయ నేతలు ప్రజలే చూసుకుంటారు. ఇది ప్రజలన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎవడు మంచి ఎవడు చెడు అనేది ఆలోచన ప్రజలు నిర్ణయం చేసుకునే పరిస్థితి ఉంది. ఇది కేటీఆర్ ధోరణం, హరీష్ రావు ధోరణం, కేసీఆర్ ధోరణం నిర్ణయిస్తే ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని రంగులు మార్చుకొని, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని జిమ్మికులు చేసినా మీరు చివరకు తెలంగాణ ప్రజలు నమ్మరు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను.